హలో ఫ్రెండ్స్, మీరు పెసర్లతో దోసపిండిని ఎప్పుడైనా ట్రై చేశారా? నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక గ్లాస్ పెసర్లు అయితే తీసుకోండి. గుండుపప్పు కాదు, పొట్టుపప్పు తీసుకోండి. అదే గ్లాస్ తో మినపప్పు కూడా వేసుకొని 2 గ్లాసుల రేషన్ రైస్ తీసుకోండి. చివరిగా కొద్దిగా శనగపప్పు యాడ్ చేసుకోండి, ఎందుకంటే కలరింగ్ అండ్ క్రిస్పీనెస్ కోసం. వీటన్నిటిని బాగా వాష్ చేసుకొని ఒక 5 to 6 అవర్స్ బాగా నానబెట్టండి. నానబెట్టుకున్న పప్పులన్నిటిని అన్ని ఒకేసారి కాకుండా కొద్దిగా తీసుకొని మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టుకోండి. ఇలా మిగతా పప్పు అంతా మెత్తగా గ్రైండ్ చేసుకొని నైట్ అంతా బయట పెట్టేసుకోండి పులిసేదాకా. నేనైతే మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ మిక్సీ పట్టేస్తాను, నైట్ అంతా స్టోర్ చేస్తాను. వర్షాకాలం చలికాలం ఎక్కువగా పులవదు కాబట్టి మీరు నైటే నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీ పట్టేసుకొని డే అంతా బయట ఉంచండి, అప్పుడు బాగా పులిసిపోతుంది అనమాట. ఇప్పుడు పిండినంతా ఒకసారి బాగా కలుపుకొని మనకు కావాల్సినంత పిండిని తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి. తీసుకున్న పిండిలో కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకొని రెడీగా పెట్టుకోండి దోశలు వేయడానికి. ఇప్పుడు పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసి పిండిని రౌండ్ గా స్ప్రెడ్ చేయండి. చాలా సాఫ్ట్ గా క్రిస్పీగా దోశలు వచ్చేస్తాయండి. అసలు పెనంకి అస్సలు అతుక్కోవు, చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇప్పుడు కొద్దిసేపు రివర్స్ కూడా వేసుకొని అలా ఉంచేసేయండి. తర్వాత ఇప్పుడు మీరు ఎన్ని దోశలు కావాలో అన్ని వేసేసుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తాయండి. మీరు కూడా ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ మీరు పెసర్ల దోశలు ఎలా వేస్తారో కూడా నా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బై ఫ్రెండ్స్.